హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పోహా పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. అదేనండి, అటుకులతో పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు మనం బియ్యం పప్పుతో పొంగల్ని చేస్తుంటాం కదండి, అలా కాకుండా ఈసారి అటుకులతో ఇలా పొంగల్ని చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు పెసరపప్పును తీసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. పప్పుని ఇలా కడిగిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ పెసరపప్పును వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పును ఒక కుక్కర్లోకి తీసుకొని అందులోకి 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 25-30 మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపును, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కుక్కర్లోని ప్రెజర్ పోయేలోపు పోపును పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం కూడా కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులను వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన 20 మిరియాలను వేసుకోండి. చూడండి, పోపంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఇందాక అటుకులను కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇలా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 6-7 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఇలా 6-7 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులో వేసుకోండి. ఇలా పోపులో వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. చివరిగా ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి పోహా పొంగల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.